మార్చి 1వ తారీఖున 2022 సంవత్సరంలో అక్రమంగా పిల్లలు విక్రయిస్తున్న ముఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న పిల్లల్ని మనం రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసి అందులో చాలామంది మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో ఇద్దరు ఉన్నారు. ఒకరు బగడం సరోజిని ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా కోసం చూస్తున్నట్టుంది. మీరు మీరు పక్కన తమ్ముడు నన్ను తీయనివ్వట్లేదు, దాన్ని తప్పదు. మార్చి 1వ తారీఖున 2022 సంవత్సరంలో అక్రమంగా పిల్లలు విక్రయిస్తున్న ముఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న పిల్లల్ని మనం రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసి అందులో చాలామంది మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో ఇద్దరు ఉన్నారు. ఒకరు బగడం సరోజిని ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా ఈవైబీ కేర్ సెంటర్లో దాంట్లో కూడా ముద్దాయిగా ఉన్నారు. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాము, అన్ని చర్యలు తీసుకుంటాం. సరే వెనక రావాలి. సరే వెనక రావాలి. ప్లేస్ బ్లర్ చేయండి. ప్లేస్ బ్లర్ చేయండి. కోసం చూస్తున్నట్టుంది. మీరు మీరు పక్కన తమ్ముడు నన్ను తీయనివ్వట్లేదు, దాన్ని తప్పదు. ఓకే.
కొంచెం వెనకరండి సార్ అందరూ సార్ వెనక రావాలి వెనక రావాలి సార్ వెనక రావాలి ప్లేస్ బ్లర్ చేయండి ప్లేస్ బ్లర్ చేయండి ఈ వైబీ కేర్ సెంటర్ లో సో దాంట్లో కూడా ముద్దాయిగా ఉన్నారు. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాము, అన్ని చర్యలు తీసుకుంటాం. లేదు అదే యా